కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించే దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని ఐఎఫ్టియు నాయకులు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మార్కెట్ ఆవరణలోని ఐఎల్ఏఎల్ డిపో వద్ద నవంబర్ 26న నిర్వహించే సార్వత్రిక సమ్మె గోడ పత్రికను ఐఎఫ్టియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నవంబర్ 26న జరిగే దేశవ్యాప్తి సార్వత్రిక సమ్మె కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు 10,000 రూపాయలను, కరోనా టైంలో ఉపాధి కోల్పోయిన అమాలి కార్మికులకు 10,000 రూపాయలను జయప్రదం చేయండి. నవంబర్ 26వ తారీఖున జరిగే దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు పిలుపునిచ్చాయి. ప్రధానంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు గత అనేక సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలు మొత్తం కూడా రద్దు చేస్తూ ఉన్నారు. 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లుగా మార్చేసి అవన్నీ కూడా పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చారు. అదేవిధంగా వ్యవసాయ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చి రైతాంగాన్ని దివాళా తీయించేటువంటి చట్టాలు అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాయితీలు, సబ్సిడీలు లేనటువంటి ప్రజలకు భారంగా మారే విధంగా విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చారు. వీటన్నింటిని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఉద్యోగుల యొక్క డిఏని నిలుపుదల చేశారు. అమాలి, అసంఘటిత కార్మికులకి చట్టం కావాలని పోరాడుతూ ఉంటే ఇంతవరకు కనీసం భద్రత కూడా చట్టం చేయలేదు. ఈ అన్ని విధానాలు వ్యతిరేకిస్తూ కరోనాలో ఉపాధి కోల్పోయిన కార్మికులకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మొత్తం ఈ సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 26న దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో కార్మికవర్గం అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మోడీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగేటువంటి సమ్మెను కార్మికులు అత్యధికలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 26వ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అమాలీలు, కార్మికులు, కష్టజీవులు, రైతులు జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ప్రచురించినటువంటి వాల్ పోస్టర్ని మార్కెట్ యార్డ్లో ఆవిష్కరించడం జరుగుతుంది. ప్రధానమైనటువంటి డిమాండ్ మోడీ సర్కారు రైతు వెన్ను విరుస్తూ, రైతు గొంతు నొక్కుతూ, రైతు మెడకు ఉరివేస్తూ మీటర్లు బిగించే పద్ధతిని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతకు ఉన్నటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరోనా టైంలో ఉపాధి కోల్పోయినటువంటి హమాలీ కార్మికులకు 10,000 రూపాయలు నగదు చెల్లించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 20 డిమాండ్తో కూడినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.